సడన్గా మనం చూసాం. మొన్నటికి మొన్న ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేసి చాలామంది జనరల్స్ని వాళ్ళ సైంటిస్టులని చంపారు. డైరెక్ట్గా దాడి చేశారు. న్యూక్లియర్ ఫెసిలిటీ పైన కూడా దాడి చేశారు. చాలా ప్రమాదకరం. తర్వాత ఇరాన్ మళ్ళీ మిసైల్స్ని పంపించింది, ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. అంటే ప్రొవొకేషన్ ఇజ్రాయెల్, ఏ ప్రొవొకేషన్ లేకుండా అసలు ఇరాన్తో ఇజ్రాయెల్కి మధ్య ఏ గొడవలు లేని టైంలో కూడా ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడి చేసింది. మరి అమెరికా తెలీదా అంటే అమెరికా తెలుసు. అమెరికాకి ఇరాన్ మధ్యలో ఈ అణు ఒప్పందం పైన చర్చ జరుగుతుంది ఓమన్లో. ఇది దాదాపు అగ్రిమెంట్ రీచ్ అయ్యే అవకాశం ఉందని ట్రంప్ కూడా ప్రకటించాడు. ఇలాంటి సమయంలో ఇదే ట్రంప్ ఇజ్రాయెల్ దాడి చేయాలనుకుంటుంది, కానీ నేను వద్దన్నాను అని సింపుల్గా చెప్పేశాడు. చెప్పి కొద్ది క్షణాల్లోనే, కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ దాడి చేసింది. అంటే ఇవన్నీ కుట్ర ప్రకారం జరుగుతుందని క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ వాళ్ళు ప్రకటించారు, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, ఇది చాలా ప్రమాదకరం. న్యూక్లియర్ ఫెసిలిటీ పైన దాడి చేయడం వల్ల అక్కడ రేడియేషన్ లెవెల్ వస్తే అది మొత్తం ఇరాన్కే కాదు, చుట్టుపక్కల దేశాలు మొత్తం ప్రపంచానికే నష్టం. ఇది స్ప్రెడ్ అయితే రేడియేషన్ లెవెల్ అయితే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత దుష్మని ఉన్నా కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన కూడా దాడి అసలు చేయొద్దు అనేది ఇది ఇంటర్నేషనల్ నార్మ్స్. ఇది అన్ని దేశాలు దాంట్లో సంతకం పెట్టింది, ఇజ్రాయెల్ తప్ప. కాబట్టి ఇజ్రాయెల్ అనేది ఈ రాక్షస, ఈ దాదాగిరి గుండాగిరి ఒక చర్యని అందరు ఖండించాలి, ప్రపంచమంతా ఖండించాలి. అమెరికా మాత్రం సైలెంట్ ఉంది. అంటే ఇప్పుడు ఇరాన్ చెప్పింది, మీ చర్చలు ఇక వాయిదా వేస్తున్నాం, ఇక చర్చలు జరగదు. కరెక్టే, చర్చలు జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్ వస్తుంది యురేనియం ఎన్రిచ్మెంట్ పైన. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ ఈ దాడి చేయడం ఎంతవరకు? మళ్ళీ ట్రంప్ ఎందుకు సైలెంట్ ఉన్నాడు? ఇండియా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే ఆపండ్రా అన్నాడు. ఆపండ్రా అంటే ఇద్దరు ఆపేశారు. కానీ మరి వీళ్ళపైన ఆపండ్రా అని ఎందుకు అన్నారు? ఇజ్రాయెల్ పై ఎందుకు ఆపండ్రా అని చెప్పడు ఈ ట్రంప్? ఎందుకు సైలెంట్ ఉన్నాడు? ఇదంతా డబుల్ బాజీ చర్యలు కనపడుతుంది.